చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. సిలువ ధ్యానములని, శ్రమల దినాలని, లెంట్ డేస్ అని చాలా రకాలుగా అనేక సంఘాలు చేస్తాము. అలాగే అనేక సంఘాలు చేయని కూడా ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఎంతో వివాదంగా సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. ఒకళ్ళు చేయొచ్చని, ఒకళ్ళు చేయకూడదు. చేయకూడదు అనేవాళ్ళు బైబిల్లో లేదు, చేయొచ్చు అనేవాళ్ళు చేస్తే మంచిది అని రెండు రకాలుగా ఈ రోజున మాట్లాడటం జరుగుతుంది. శ్రమలు ఎవరికి? దేవుడికా మనకా? అందరూ చక్కగానే తింటున్నారు, పనులు చేసుకుంటున్నారు, హాయిగానే బతుకుతున్నారు. మరి ఎవరు పడ్డారు ఇప్పుడు శ్రమలు? మనుషులు ఏమైనా పడ్డారా? మరి యేసు ప్రభు వారు ఆల్రెడీ చనిపోయారు, ఇంకా శ్రమలు పడేది ఎవరు ఇప్పుడు? అయిపోయింది కదా. 2000 సంవత్సరాల క్రితం ఆయన శ్రమలు పడ్డాడు. ఆ యొక్క చివరి క్షణంలో ఆ యొక్క గురువారం రాత్రి కాలం నుండి ఇక ఆ తర్వాత శుక్రవారం సిలువ వేయటం అయిపోయింది. ఇంకేం లేదు శ్రమ ఆయనకి. ఆ యొక్క రాత్రికాలం గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు. అయితే ఇప్పుడు మనము ఆ సిలువ అంటే ఇంగ్లీష్లో క్రాస్ అంటారు. అంటే ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య అని అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క క్రాస్ అంటే సి అంటే కర్స్, కర్స్ అంటే పాపము, కర్స్ అంటే పాపం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనములో ఎవరిని సిలువ వేస్తారు, ఎవరిని సిలువ వేయాలి అనేది అక్కడ కనపడతాం. 21, 23వ వచనం దేవుని యొక్క మహాప్రేమ. కాబట్టి ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ప్రభు వారికి కూడా రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నము చేశారు, కానీ అది జరగలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడింది అంటండి? మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని చెప్పి బైబిల్లో వ్రాయబడి ఉన్నది అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, గలతీయులకు పౌలు మరలా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 14వ వచనంలో ప్రతివాడు కూడా, సిలువ మీద వేలాడిన ప్రతివాడు కూడా, చూడండి 21వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 23వ వచనములో అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద ఉండకూడదు, అతన్ని చంపిన రోజే అతన్ని పాతిపెట్టి తీరాలి, ఎందుకంటే మ్రాను మీద వేలాడేవాడు దేవుని చేత శాపగ్రస్తుడు. మీ దేవుడు యెహోవా వారసత్వంగా మీకు ఇచ్చే దేశాన్ని మీరు అశుద్ధము చేయకూడదు. అంటే
పాపం చేసి శాపం గురి అయినటువంటి వారి యొక్క పాదాలు నేల మీద తగలకుండా ఉండాలని ఆ యొక్క కొయ్య మీద వేలాడదీసి చంపుతారు. అంటే వాడి యొక్క పాదములు శాపగ్రస్తమైనవి, పాపం చేశాయి. నిజంగా ఆయన పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా పాపం చేసిన వారే, దొంగలే. వారే చెప్తున్నారు, మనకిది తగినదే, అంటే శిలువ మరణం మనకు తగింది, మనం పాపం చేసాం కాబట్టి. కానీ ఈయన ఏ పాపము చేయలేదు అని చెప్పి అంటా ఉన్నాడు కుడివైపు ఉన్నటువంటి దొంగ. రెండవ అక్షరం ప్రియులారా, ఆర్ అనేటువంటి అక్షరాన్ని రిప్రోచ్ అంటారు. REPROCH. రిప్రోచ్ అంటే అవమానం, అవమానించబడి చంపుతారు. అవమానం తోటి మనుషుల్ని బాధపెట్టి చంపుతారు. హెబ్రీ పత్రిక గనక మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక దేవుని యొక్క ప్రేమలో 12వ అధ్యాయము 2వ వచనములో, మనము కూడా ప్రతి భారమును ఏమంటాడు అక్కడ? ఏమంటే ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. కాబట్టి ఏం చేయాలి మనము అంటే, ఈ యొక్క భక్తుడు రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మనము సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి, చిన్న చిన్న పాపాలు చాలా చేస్తూ ఉంటారు, వదిలిపెట్టబుద్ధి కాదు. మానవుడికి చాలా కష్టమైన పనిగా కనపడుతూ ఉంది ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే టీవీలు లేని రోజుల్లో మేము పుట్టాం, టేప్ రికార్డులు కూడా లేవు, రేడియోలు కూడా అడపాదడప ఎక్కడో ఒక చోట, లేదా పంచాయతీలో వాడు వార్తలు పెడతా ఉంటే వినేవాళ్ళం. దాదాపుగా 70 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తా ఉన్నాను. ఆ రోజుల్లో పుట్టిన వారం మేము. కాబట్టి మాకు ఈ పురోగతి లేదా ఈ అభివృద్ధిని చూస్తూ ఉన్నప్పుడు ఆ రోజులే మంచి రోజులు ఇవి కాదు అని అనిపిస్తూ ఉన్నాయి. ప్రేమలు ఎక్కువగా ఉండే, ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడు టీవీల ముందు కూర్చుంటున్నారు, బయటికి రాకుండా ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటున్నారు. ఆ రోజు బయట ఆరు బయట కూర్చొని జరిగినవి ఏంటో, ఊర్లో ఏమేమి విషయాలు జరిగాయో, పొలంలో ఏం జరిగాయో, ఎన్ని విషయాలు కూడా ఒకరినొకరు మాట్లాడుకొని, పిల్లల్ని ఎత్తుకొని అన్నం వండుకొని పిల్లలకు పెడుతూ లాలిస్తూ పాలిస్తూ వారిని పడుకోబెట్టే రోజులు పోయాయి. చందమామ గదులు లేవు, వెండి గిన్నెలు లేవు, అన్నీ కూడా 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి ఆ కొట్లల్లో కొనుక్కోపో అని అమ్మగారులు అయ్యగారులు టీవీలు సెల్ ఫోన్లు చూసుకుంటా కూర్చున్నారు. ఆ రోజులు అలాగా లేదు. కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేదంటే వాళ్ళు అన్నమే వండి చక్కగా దానిలో కాస్త నెయ్యేసి ఒక్కొక్క ముద్ద పెట్టేవాడు. పిల్లరా, ఈ రోజున పిల్లలు అవమానపడుతున్నారు, అవమానంగా వారిని అంటున్నారు ప్రజలు అంటే అంటారు. వాళ్ళకి తెలివితేటలు లేవు, లోక జ్ఞానం లేదు, వాళ్ళదంతా కూడా కంప్యూటర్ జ్ఞానం మాత్రమే. ఒక రోబోలాగా తయారైపోతూ ఉన్నారు ఈ రోజున. అంటే స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోతూ ఉన్నారు. సుడోకు అనేటువంటి గేమ్ ఆడితే స్వయంగా ఆలోచించే జ్ఞానం వస్తుంది. పజిల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ పజిల్స్ ఉంటాయి, తెలుగులో కూడా పజిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తే, అన్నీ చేయలేకపోయినా, అన్ని గళ్ళు పూరించలేకపోయినా, అందులో ఒక 30-40 గళ్ళు ఉంటాయి, అన్ని గళ్ళు పూరించలేకపోయినా
దాంట్లో సగం కన్నా పూరించగలిగితే మిగతా వాటిని ఎవరినన్నా అడిగి తెలుసుకోగలిగితే మన జ్ఞానం పెరుగుతుంది. కానీ ఇప్పుడు గూగుల్ సెర్చి, పర్ప్లెక్సిటీని సెర్చి, ఇలాగా కొన్ని సెర్చెస్ చేసి అవి పూర్తి చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఇదివరకు ఎక్కాలు రాకపోతే మనం లెక్కలు చేసేవాళ్ళం కాదు. ఈరోజు మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది. పిల్లల్ని మనము గబిక్కిన 12 ఎక్కని చెప్పండి చెప్పలేడు. 12 ఎంత అంటే అతను క్యాలిక్యులేటర్ చూసి చెప్తాడు. స్మార్ట్ వాచెస్లో కూడా క్యాలిక్యులేటర్లు వచ్చాయి, ఫోన్లు వచ్చాయి, యూట్యూబ్లు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, ఫేస్బుక్లు వచ్చాయి, అన్ని ఇంటర్ఫేస్లు అన్నీ కూడా వచ్చేసేసి ఈ రోజున అవమానం అనేది మానవుడికి కంప్యూటర్ రాకపోతేనే అవమానంగా భావిస్తూ ఉన్నారు. కోడింగ్ రాకపోతేనే అవమానంగా భావిస్తూ ఉన్నారు. లేదంటే ఒక కూలీ పనులు చేసుకునేవారిలాగా మనలను ఈ రోజున సమాజం చూస్తూ ఉంది. నీకు కోడింగ్ రాదు, నీకు కంప్యూటర్ రాదు, నీకు అబాస్కస్ రాదు, కాబట్టి నువ్వు ఈ పని చేసుకోలే అంటే ఆ కంప్యూటర్లో ఏమేమి ఉంటాయో దేన్ని నొక్కితే ఏది వస్తుందో అతనికి తెలియదు. కాబట్టి అతను మొద్దు పని మాత్రమే చేయగలుగుతాడు. గుడ్డలు మడతేయటం, కొట్లో సరుకులు తేవటం, సరుకులు ఇయ్యటం, లేదా బండి మీద తిరిగి మరి జొమాటోనో లేకపోతే స్విగ్గీనో మరి ర్యాపిడోనో నడుపుకోవటం. సింపుల్గా ఎందుకులే ఈ కష్టం అనుకునే స్థితికి ఈరోజు చాలామంది వచ్చేసారు. కాబట్టి మరి ఏం పని చేస్తున్నారంటే ధైర్యంగా ఈ రోజున చెప్పుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. దేవుడి పని మనమైతే చేయలేకపోతున్నామనేది కూడా చాలామంది చెబుతున్నారు. నిన్న ఒక మెసేజ్ నేను విన్నాను. ఒక పెద్ద సంఘం, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి సంఘం, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు ఉన్న సంఘంలో ఆయన ఒక ప్రశ్న వేశాడు. చాలా చిన్న ప్రశ్న. ఐగుప్తులో ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని చిన్న ప్రశ్న వేశాడు. ఏమండి, అయితే అక్కడ చాలామంది పిల్లలు రెగ్యులర్గా సండే చర్చికి వచ్చేవాళ్ళే, చదువుకున్న వాళ్ళే, విజిల్లో పాల్గొంటున్న వాళ్ళే, ఎన్నోసార్లు సేవకులు ఆ మాటలు చెప్పే ఉంటారు. అయినా కూడా సమాధానం చెప్పలేకపోతే ఆయన మీరెవరెవరు ఏం చదివారో అని లేపి వాళ్ళని అడిగినప్పుడు, కాబట్టి మీరు బైబిల్ చదవట్లేదు, వాక్యాన్ని చర్చిలో గ్రహించడం లేదు, కాబట్టి అలాంటి పని చేయకండి. మీ వాళ్ళు పిల్లలు అడిగినా కూడా చెప్పాలి అని అంటే తప్పనిసరిగా బైబిల్ చదవండి, గ్రహించండి. సింపుల్ ఆన్సర్. 430 సంవత్సరాలు. అలాగే మోషే ఎన్నిసార్లు కొండెక్కాడు అంటే ఒకసారి అని చెప్పింది ఒక అమ్మాయి. 40 దినాలండి ఒకసారి ఎక్కాడు అని ఇంకొక అమ్మాయి చెప్పింది. కానీ 2 సార్లు ఎక్కాడన్న సంగతి అమ్మాయికి గుర్తులేదు. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. చిన్న చిన్న విషయాలే ఈరోజున జ్ఞాపకం లేక ప్రార్థన రావటం లేదు. మనం సబ్జెక్ట్ కనుక రాకపోతే మనకి ఎలాగైతే మార్కులు రావు. ఆయన అంటున్నాడు, నీ పుస్తకాలు ఇంత లావు పుస్తకాలు ఉంటాయి మెడిసిన్లో, ఇంజనీరింగ్లో, మరి అంత లావు పుస్తకాలు నువ్వు చదివి రాయాలి కదా, మరి చదవకపోతే రాయలేవు కదా అని అన్నప్పుడు వాళ్ళు చదువుతామండి అన్నారు. మరి అంతకన్నా దానిలో సగం పేజీలు ఉన్నటువంటి బైబిల్ కనీసం కొన్ని బేసిక్స్ కూడా చదవలేవా, లేదా వినలేవా, గ్రహించలేవా అంటే సమాధానం లేదు. ఈరోజు అలా తయారైపోయారు. దేవుని యొక్క ప్రేమలో 3వ అక్షరం ఓ, CRO. ఓలో దేవుని యొక్క ప్రేమలో అప్రిషన్, OPPRESSION, దౌర్జన్యము. అప్రిషన్ అంటే దౌర్జన్యము. యెషయా గ్రంథం మనందరికీ తెలుసు, 53వ అధ్యాయము 7వ వచనములో అతడు దౌర్జన్యము నొందెను,
చాలు. ఏం పొందాడంట? దౌర్జన్యం. దౌర్జన్యం అంటే చేతగాకుండా ఉన్నారు అన్న వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు కదా. దేవుని యొక్క ప్రేమలో ఇళ్ళు పీకేస్తున్నారు. వాళ్ళు చేతగాని వాళ్ళు, వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి చదువు లేదు, కాబట్టి పీకేస్తాం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అనే స్థితిలో ఈరోజు కూడా మనం చాలామందిని మరి పల్లెల్లో చూస్తూ ఉంటాం. ఎంత నీచంగా మాట్లాడతారో, ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తారో, ఏమండి ఎంతగా వారిని కొడతారో మనం చూస్తూ ఉంటాం. కారం చేడు సంఘటన అందరికీ తెలుసు. ఎంతమందిని ఊచకోత కోసేసి చంపేశారు. ప్రియులరా, ఇలాంటివి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏమీ చేయలేని స్థితిలో సమాజం ఊరికి చెప్పుకొని వదిలేస్తూ ఉందే తప్ప దాన్ని మరలా ఏ విధంగానూ వాళ్ళకి హెల్ప్ అనేది లేదు. కాబట్టి ఇతనికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. యేసయ్యకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయనేమో పరలోక సైన్యాన్ని పిలవడు. కాబట్టి బైబిల్ ప్రకారంగా, యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రకారంగా ఆయన దౌర్జన్యము చెందాలి. ఆ తర్వాతనే చంపేస్తారు. అవమానం, దౌర్జన్యము, శాపములు ఆయన మీద మోపారు. తర్వాత 4వ అక్షరము ఎస్. ఎస్ అంటే సెంటెన్స్, అంటే దేవుని యొక్క ప్రేమలో శిక్షించుట అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క ప్రేమ ఎలాగుందంటే ఆయన శిక్ష నొందుతాడు అని యెషయా గ్రంథములోనే 53వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ అనే మాటకి శిక్షించుట యెషయా గ్రంథంలో రాయబడిన మాట. ఆయన దౌర్జన్యం పొందుతాడు, అన్యాయపు తీర్పు పొందుతాడు, శిక్ష కూడా పొందుతాడు, కొరడా దెబ్బలు తింటాడు. అయినా కూడా గొర్రెపిల్ల వలె మౌనముగానే ఉంటాడు. మరొక లాస్ట్ అక్షరము ఎస్. ఎస్ అంటే సెపరేషన్. SEPERATION. సెపరేషన్ అంటే వియోగము. అంటే ఈ యొక్క బాధని భరించలేక వియోగము నందుతూ ఆయన ఈ లోకమును విడిచిపెట్టే సందర్భం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు ఆ మాటకు నా దేవా, ఒక వియోగము, ఒక బాధ, ఆయన ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. ఈ కాసేపటికి ఆయన సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని ఆయన చెప్పటం జరుగుతుంది. దేవుని ప్రేమలో ఇవన్నీ మనము సిలువలో ప్రభువారు అనుభవించారని 7 మాటలు 3 సువార్తల్లో మనకు కనపడుతూ ఉన్నాయి. మొదటి మాట లూకాసు సువార్త 23:34లో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించు. లూకాసు సువార్తలోనే 23వ అధ్యాయము 43వ వచనములో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగతో ప్రభువారు చెప్పిన మాట. అలాగే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 16-17 వచనాల్లో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానికి చెప్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో నీ తల్లి అని అప్పగింత చేస్తాడు. అంటే బాధ్యత కలిగిన స్థితిలో కనబడుతూ ఉన్నాడు. ఒక తల్లిదండ్రులను ప్రేమించిన స్థితి కనబడుతూ ఉంది. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో దేవుని యొక్క ప్రేమలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు వేదనతో.
తెలుసు, ఆయనకి విడిచిపెడతాడని తెలుసు. దేవుడి జవాబులేం కనపడవు ఇక్కడ, మీకు అన్నీ అడగటాలే కనపడతాయి. 5వ మాటలో యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, నేను దప్పికొనుచున్నాను. ఏ దప్పిగా? ఆత్మ సంబంధంగా వారందరూ కూడా రక్షించబడాలనే దప్పిక. ఆ దప్పికను బట్టి మనం అనుకుంటామో నిజంగానే దప్పిక పొందుతాం. మనం కాసేపు మాట్లాడితేనే పక్కన నీళ్లు పెట్టుకొని బాటిల్ తాగేటువంటి సేవకులు ఎంతోమంది. మాట్లాడేది కొంచెం సేపే అయినా కూడా ఏందో ఎండలో కూర్చున్నట్టు, ఏమండి అలసిపోయినట్టు, చెమటలు పెట్టినట్టు, కొంతమంది ఊగిపోతూ ఆవేశంతో కూడా వాక్యాలు చెప్తూ ఉంటారు. అలాగా ప్రభువారు ఎప్పుడు చెప్పలేదు, పౌలు ఎప్పుడు చెప్పలేదు, అపోస్తలులు ఎవరు చెప్పలేదు, శిష్యులు ఎవరు కూడా అంతా ఆయాసపడలేదు. అంతాగా గొంతును పారేసుకొని అరవాల్సిన పని ప్రభు సన్నిధిలో లేదండి. కొంతమంది ఏంటంటే యవనస్తులు కాబట్టి గట్టిగా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటారు. ఏంటో మరి మాట్లాడలేక గొంతులు కూడా పోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. ఎందుకు అంతసేటుగా చేయాలి అంటే, ఒక ఊపు రావాలి సమాజంలో. ఒక ఊపు రావాలంటే పాస్టర్ గారు చూడు ఎంత గట్టిగా అరుస్తున్నాడు, మరి అంతగా ఆయన బాధ. ప్రభువారు సిలువలో మాటలు ఎక్కడ కూడా గట్టిగా లేవు. దేవుని యొక్క ప్రేమలో 6వ వచనం 6వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయమే 30వ వచనం, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది. ఇక ఆయన పని ఈ లోకంలో అయిపోయింది. ఆయన చెప్పాల్సిన సువార్త చెప్పేశాడు, పొందాల్సిన శిక్ష పొందాడు, తాగాల్సిన పాత్రలోది త్రాగాడు, అనుభవించాల్సిన అవమానములు పొందాడు. అలాగే ఆయన దౌర్జన్యం పొందాడు, శిక్షించబడ్డాడు, తండ్రికి వేడుకున్నాడు. 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనములో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఇంకా అయిపోయింది. ఎవరు అప్పగించుకున్నారు? ఆయన ప్రాణం పెడితే తప్ప ఆయన ప్రాణం తీయగలిగిన వారు ఎవరు లేరు అని ఆయనే చెప్పారు. కాబట్టి ఆయన ఇష్టమైంది ఎప్పటికీ మధ్యాహ్నం 3 గంటల టయానికి. 7 మాటలు కూడా 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు 6 గంటల్లో చెప్పబడ్డాయి. ఏ వాక్యం, ఏ మాట ఏ టైంలో మాట్లాడారో దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం నేను మీకు వివరిస్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.